आप देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్ నగరం అంటే హిందూ ముస్లిం క్రైస్తవుల కలయికతో ఉన్న నగరం అన్నారు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. సోమవారం రోజున రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి ఈద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ సుదగోని మాధవి, కృష్ణ గౌడ్, మాజీ కార్పొరేటర్లు ఏదుల రాజశేఖర్, దిండిగల మహేష్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్రా సూర్యశేఖర్, నగర బీఆర్ఎస్ మైనార్టీ శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, బీఆర్ఎస్ నాయకులు జెల్లోజీ శ్రీనివాస్, నవాజ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక నెల రోజులు ముస్లిం సోదరులు కఠినమైన దీక్షతోటి ఈరోజు 30 రోజుల దీక్ష చేసుకొని ఈరోజే పవిత్రమైన రంజాన్ మాసాన్ని కూడా ఘనంగా కరీంనగర్ నగరంలో జరుపుకుంటున్నారు. యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా పెద్ద ఎత్తున ఈరోజు ముస్లిం సోదరులు 3-4 ఈద్గాల దగ్గరకు వచ్చి ఘనంగా కూడా ఈరోజు పండుగ జరుపుకోవడం జరిగింది. మేమందరం ఒకటే కోరుతున్నాం, ఈ కరీంనగర్ నగరం అనేది హిందూ ముస్లిం క్రైస్తవుల కలయికగా ఉన్న నగరం ఇది. కాబట్టి ఈ నగరంలో హిందూ కానీ ముస్లిం కానీ కోరుకున్నది ఒకటే, అభివృద్ధి కావాలి, భావితరాన్ని బంగారు భవిష్యత్తు ఉండాలి. కానీ కులాల పరంగా చీల్చడము, మతాల పరంగా చీల్చుకొని హిందూ ముస్లిం మధ్య భేదాభిప్రాయాలు వచ్చే విధంగా రావద్దని చెప్పేసి కోరుకుంటాం. కాబట్టి ఏ మతం వారైనా హింసను కోరుకోరు. కాబట్టి మేమందరూ కూడా కోరుతున్నాం, పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో మా ముస్లిం సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారికి అల్లామియా ఆ కుటుంబాలందరూ చల్లగా చూడాలని చెప్పి అంటూ మరొకసారి పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక నెల రోజులు కఠోర దీక్ష చేసిన మా ముస్లిం సోదరులందరూ కూడా మీ యొక్క దీక్ష సఫలీకృతం కావాలని చెప్పేసి మీ అందరికీ కూడా మీ కుటుంబాలు కూడా ఆ అల్లమియా శుభాలు పలకాలని చెప్పి మరొకసారి రంజాన్ ముబారక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.